జిల్లా బైంసా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వికలాంగుల బడిబాట 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై ప్రసంగించారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు, ఎంఈఓ అధికారులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ వికలాంగ పిల్లలకు విద్య, వైద్యం, పునరావాస సేవలు అందించాలని, ప్రత్యేక అవసరాలు గుర్తించి సహాయ పరికరాలు ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపి విద్యావంతులను చేయాలని కోరారు. ఆఫీసర్స్ ఏదైతే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతోని ఒక మీటింగ్ పెట్టుకొని పర్మనెంట్గా ఎవరైతే పుట్టిన నుంచి 100% డిసేబిలిటీ ఉన్నారో వాళ్ళకు రెన్యువల్ అవసరం లేకుండా, అంటే జీవితం అంతా డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను ఒక మీటింగ్ తీసుకొని వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటే తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ మనోధైర్యం ఏదైతే ఉంది, నా పిల్లగాడు డిసేబిలిటీ ఉన్నాడు, వాడి జీవితం ఎట్లవుతుంది అనేది మర్చిపోయి ధైర్యంతో మనం ముంగట పోయి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలా. ఇప్పుడు మన బైంసా ఏరియాలో, ముదోల్ ఏరియాలో ఒక కన్ను లేని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, మాట రాని పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. కొన్ని జాగాల కొంత డిసేబిలిటీ అంటే వికలాంగులు ఉన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళకు కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకు జాబ్స్ ఇస్తున్నది. పిల్లగాళ్ళని చదువు నేర్పిస్తే వాళ్ళకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. మనోధైర్యం కోరుకోకుండా ఈ వచ్చిన అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ